ఓం సాయిరామ్. శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని మనకి అందించబోతున్నారు అంటే, బిడ్డ, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు తల్లి. తప్పు మీద తప్పు చేస్తూ పోతూ ఉన్నావు తల్లి. నీ కష్టాలన్నింటికి కూడా, నీ కన్నీటన్నింటికి కూడా, అలాగే నీ దారిద్ర్యానికి కూడా నువ్వు చేసినటువంటి తప్పులే కారణాలు తల్లి. మరి నీ చేసినటువంటి తప్పుల వల్లే నువ్వు అధపాతాళానికి వెళ్ళిపోతున్నావు. అలాగే నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అవి ఏమీ కూడా పూర్తి అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు. మరి అప్పుల బాధలకైతే ఏంటి, అనారోగ్య సమస్యలు అయితే ఏంటి, అవి నీకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టు నీ జీవితం అయితే దుర్భరంగా తయారైంది తల్లి. మరి ప్రతి ఒక్క దానికి కూడా కారణం నువ్వు చేసినటువంటి తప్పే తల్లి. మరి నువ్వు అదేంటో నేను చెప్తాను, నువ్వు పూర్తిగా విను తల్లి. విని నువ్వు కంగారు పడకుండా జాగ్రత్తగా నేను చెప్పేదాన్ని పూర్తిగా అర్థం చేసుకో. అప్పుడు మాత్రమే నువ్వు ఈ తప్పులన్నీ కూడా చేయకుండా నువ్వు వీటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతావు. అలాగే నీ యొక్క ఏదైతే బాధలు ఉన్నాయో, అలాగే ఇబ్బందులు ఉన్నాయో, ఇవన్నీ కూడా నువ్వు అధిగమించి నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు చేరగలుగుతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశం మనందరికీ కూడా ఇవ్వబోదామండి. అంతకంటే ముందు, మీరు ఒకవేళ ఎన్నోసార్లు జాతకాలు చెప్పించుకున్నా సరే ఫలితం అయితే రావట్లేదా? మరి మీ జీవితంలో ప్రేమ సమస్యలు, అలాగే పెళ్ళి ఏమన్నా ఆలస్యం అవడం, అలాగే భార్యాభర్తల మధ్య విడాకుల స్థాయి అనేది, విభేదాలు ఇవన్నీ పెరిగిపోవడం, కుటుంబంలో నిత్యం కూడా గొడవలు, ఇవన్నీ కూడా మీకు అలసటను గురిచేస్తున్నాయా? అయితే ఇప్పుడు మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం అయితే వచ్చిందండి. ఎందుకు అంటే, మన వశీకరణ స్పెషలిస్టు సుబ్రహ్మణ్యరాజు గురూజీ గారు వారి యొక్క దివ్య అనుభవంతో వేలాది మంది జీవితాలను ఎంతో మంచిగా బాగు చేశారండి. మరి గుప్త సమస్యలైనా, అలాగే కుటుంబ సమస్యలైనా, ప్రేమ పెళ్ళి సమస్యలైనా సరే, ఏ సమస్య అయినా సరే మన సుబ్రహ్మణ్యరాజు గారు, ఆ గురూజీ గారి చేతుల్లో పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. మరి ఎంతోమంది ఆ యొక్క పరిష్కారాలను అనుభవించారు. మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా 24 గంటల్లో మీ సమస్యలకు సరైనటువంటి మార్గము, అలాగే దివ్య పరిహారము పూర్తిగా చెప్పబడుతుంది. మరి ఇక ఆలస్యం అయితే చేయకండి. బాబావారి ఆశీస్సులు అయితే పొందండి. మీ జీవితాన్ని మారాలనుకుంటే వెంటనే కాల్ చేయండి 9908224144. ఇక మన బాబా గారు అందించినటువంటి సందేశానికి వస్తే, బిడ్డ, నువ్వు చాలా చిన్న చిన్న తప్పులు చేస్తున్నావు తల్లి. అవి ఎంత పెద్ద ప్రమాదాన్ని దారితీస్తాయంటే మరి నీకు తెలుసా? దానివల్ల నువ్వు ఎంత నష్టపోతావో నీకు తెలుసా? ఏం కోల్పోతావో నీకు తెలుసా? ఇవన్నీ కూడా తెలియాలి అంటే ఈ సాయి చెప్పినటువంటి ప్రతి మాట కూడా విను తల్లి. మరి ఆ ప్రతి మాట కూడా ఆలకించి, ప్రతి మాట కూడా మనసు లోతుల్లోకి తీసుకుని అక్కడ రాసిపెట్టుకో బిడ్డ. మనసు పుటల్లో రాసిపెట్టుకో. నీ జీవితంలో ఈ తప్పులు చెయ్యకు. నువ్వే కాదు, నీ బిడ్డలు, తరాలు ఇవన్నీ కూడా చాలా అనుభవిస్తాయి. మరి ఈ విధంగా నువ్వు ఏదైతే కష్టాలు పడుతున్నావో, నీకు ఏదైతే నువ్వు ఖర్చు అనేది నువ్వు ఎక్కువగా అయిపోతున్నావో, అలాగే మాగా ఉన్నవాళ్ళు కూడా కటిగా పేదవాళ్ళు అయిపోతున్నారు. ఈ తప్పులు చేయడం వల్లే నీకు ఇలా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పబోతున్నాను తల్లి. మరి కాబట్టి నువ్వు ఇలాంటి తప్పులు అస్సలు ఏమీ చేయకుండా నీ బిడ్డలకు, అలాగే నీ వారసులకు కూడా నువ్వు ఏం చెప్పావంటే, ఒక్కటే 2 నిమిషాలు నీ భవిష్యత్తు కోసం నీ సమయాన్ని ఇక్కడ వెచ్చించి చూడు. అప్పుడు నీకే అనిపిస్తుంది నేను ఎంతటి అదృష్టవంతురాలనో అని చెప్పేసి. మరి ఎందుకు అంటే, నీ అంత అదృష్టవంతురాలు మరి ఒకళ్ళైతే ఉండరు తల్లి. చూడు బిడ్డ, నా బాబా ఒక తండ్రిలాగా, అలాగే తండ్రిలాగా, ఒక గురువులాగా, ఒక దైవంలాగా, ఒక తోడులాగా, నీకు నీడలాగా, నీ ఇంటికి పెద్దలాగా నిన్ను హెచ్చరిస్తున్నారు. మరి ఆ రోజు నాకు చాలా జాగ్రత్తలు చెప్పావు కదా, మరి ఒక అమ్మలా పాఠాలు నేర్పావు. మరి తప్పులు అలా అంటున్నావు ఎందుకు అని చెప్పేసి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో బిడ్డ, నేను దాని గురించి నీకు పూర్తిగా వివరంగా చెప్తాను. నువ్వు ఏమీ కూడా హైరాణ పడవద్దు. నువ్వు ఎటువంటి హైరాణ పడి నీ జీవితాన్ని, అలాగే నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవద్దు. మరి నేను నీకు సర్వదా
నీకు శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి నీ యొక్క రక్షణకు నేను ఎప్పుడు కూడా నిబద్ధుడినే ఉంటాను. నా బిడ్డడు సంతోషంగా ఉండాలే కానీ నేను ఏమన్నా సరే చేయగలుగుతాను అని బాబాగారు ఏదో ఒక మంచి చెడు ఇవన్నీ కూడా మనకు చెప్పడానికి వచ్చారండి. మరి ఇంకా ఏం చెప్పబోతున్నారంటే, బిడ్డ ఒక్క పరిస్థితి నా బిడ్డకు రాకూడదు. మరి నేను ఎంత బాధపడతానో తెలుసా? నా బిడ్డ ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉండాలి, ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి ఆ యొక్క జీవిత తత్వాన్ని ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవాలి. మరి ఈ విధంగా బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని, అలాగే దానిలో మా దాగినటువంటి ఒక మర్మాన్ని మనకి ఈరోజు విశదీకరిస్తున్నారు. మరి బాబాగారు చుట్టూరు కూడా మనంతా చుట్టూరు ఉంటాం. మరి అలాగే బాబాగారు మరింత త్వరగా మీ కోరికలు అనేవి నెరవేరుస్తారు. మరి మీ పక్కనే కూర్చొని ప్రేమగా తల నిమురుతూ ఈ యొక్క సందేశాన్ని మీరు అందించినటువంటి భావన, అలాగే అది బాబావారే స్వయంగా వచ్చి మీకు ఇస్తున్నట్టు కలుగుతుంది. మరి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే అందివ్వండి. బిడ్డ, ఇంకా విషయానికి వస్తే, నీ యొక్క సందేశం ఏదైతే చెప్తుందో నువ్వు మనసు పెట్టి విను తల్లి. మరి మనసు లోతుల్లోకి తీసుకో. ఎలాగైనా సరే ఒక గురువు తన శిష్యుడికి ఏ విధంగా పాఠం చెప్తాడో ఆ విధంగా నేను ఒక కన్న తల్లిలా నన్ను అనుకుని నువ్వు తగు జాగ్రత్తలు అయితే తీసుకో తల్లి. మరి ఈ పనులు చెయ్యకుండా ఉంటావంటే నీ జీవితంలో అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఉంటావు కదా, బాబా నేను ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళడం లేదు, అర్ధాంతరంగా ఆగిపోతుంది, ఏం చేసినా సరే నష్టాలు, ఎటు చూసినా సరే ఆర్థిక ఇబ్బందులే, మరి ఎటు చూసినా అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలే. ఒక్కటంటే ఈ ఒకే ఒక జీవితం ఎటు పోతుందో, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో ఏమీ అర్థం అవ్వట్లేదు తండ్రి. నాకు ముందు శూన్యమైతే ఆవరించి ఉంది. మరి నాకు ఈ యొక్క నష్టాల నుంచి నన్ను ఎప్పుడు గట్టెక్కించగలుగుతావు సాయి అంటూ నువ్వు ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా తల్లి. మరి నువ్వు ఎలాంటి తప్పులు చేస్తున్నావో దాటి వల్ల నీకు ఎలాంటి గతులు కలుగుతున్నాయి, మరి ఇవన్నీ కూడా ఈరోజు నీకు పూర్తిగా వివరంగా చెప్తాను. జాగ్రత్తగా విను. ఎందుకు అంటే నువ్వు ఈ తప్పులు పొరపాట్లు చేయడం వల్లే ఈరోజు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావంటే మరి ఇవన్నీ కూడా నీ ప్రాబ్ధల్యమే కదా తల్లి. మరి ఇక్కడ నుంచి నువ్వు భయపడాల్సిన పని అయితే లేదు. ఈ 3 మానేసావు, మరి తప్పులు మానేసావు. మరి ఏ తప్పు అయినా సరే నువ్వు చెయ్యట్లేదు కాబట్టి నీ జీవితంలో అనుకున్న ప్రతి ఒక్కటి కూడా చక్కగా జరిగిపోతుంది. ఇక మీదట నీ జీవితంలో అన్నీ కూడా ఆనందాలే, సంతోషాలే, ఐశ్వర్యాలే, సిరి సంపదలే. మరి కాబట్టి నీ తండ్రి మాట ఒక 2 నిమిషాలైతే నువ్వు తప్పకుండా విని తీరాలి తల్లి. నువ్వు విన్నావంటే అప్పుడే నీకు అర్థమవుతుంది బాబాగారు ఎలాంటి విషయాన్ని నీకు బోధ చేయబోతున్నారు అని చెప్పేసి. మరి మనసు కూడా ఉప్పొంగిపోతూ ఉంటుంది కదా. మరి సాయి మనకు ఏ విధంగా అండగా ఉంటారో ఆ విధంగా మనం అభివృద్ధి అయితే చెందుతూ ఉంటాము. కాబట్టి ఒక్కసారి ఆ యొక్క దైవాన్ని స్మరించి నీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు నిరంతర జాగరూకతతో ఉంటూ ఆ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకో బిడ్డ. మరి వాటి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి, అలాగే ఎలాంటి అగచాట్లు కలగబోతున్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు నీకు చెప్పబోతున్నాను తల్లి. నువ్వు ఎప్పుడు కూడా వెనుకతో ఉండి నేను ఏదైతే చెప్తూ ఉన్నానో వాటన్నింటిని కూడా అవపోసన పట్టి నువ్వు వాటిని అన్నింటిని కూడా ఆచరిస్తూ ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నత శిఖరాలను అయితే అధిరోహిస్తావు. అలాగే నువ్వు చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులను కూడా సరిదిద్దుకుని నువ్వు ముందుకు నడిచావంటే ఇంకా మరెన్నో అద్భుతాలు అయితే జరుగుతూ ఉంటాయి. తప్పుల్లో మొదటిది ఏంటి అంటే, మరి ఆ తప్పులు ఏంటి, నువ్వు ఎలాంటి తప్పులు చేస్తున్నావు, వాటి వల్ల నువ్వు ఎలాంటి పర్యవసానాన్ని అనుభవించబోతున్నావు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో నీకు చర్చిస్తాను తల్లి. మరి ఈ వీటిలో తప్పు ఏంటంటే మొదటిది నువ్వు ఉదయాన్నే లేవకపోవడం. నువ్వు ప్రతిరోజు కూడా ఉదయాన్నే వేకువజామునే సూర్యుడు రాకమునిపే నువ్వు లేచి
నీ ఇంటిని శుభ్రం చేసుకున్నావంటే దానివల్ల నీకు నీ ఇంటిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆరా అనేది ఏర్పడుతుంది. ఆ యొక్క ఆరా వల్ల నీకు అంతా కూడా పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది. ఆ పాజిటివ్నెస్ వల్లే నీకు ధనలాభం, అలాగే నీకు ఎలాంటి ఆలోచనలు వచ్చినా సరే వాటిని కార్యాచరణలో పెట్టడానికి నీకు ఒక గొప్పదైనటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి అలాగే నువ్వు లేటుగా లేచావు అంటే, నువ్వు ఎప్పుడో సూర్యోదయం అయ్యాక లేచి మొహం కడుగుతున్నావు అంటే ఆ యొక్క సూర్యుడిని నువ్వు నిందిస్తున్నట్టే కదా. మరి అలాగా మన సనాతన భారతీయత ఏంటి అంటే, మనకి సూర్యుడు అనేవారు పెద్దపీట వేసి మనకు ఎంతో వెలుగును ప్రసాదించేటువంటి ఆ సూర్య భగవానుడు. మరి అలాంటి భగవాన్ని మనం హెచ్చరించడం, హేళన చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి నీ యొక్క కాలకృత్యములన్నీ కూడా తీర్చుకొని కొద్దిసేపు వేకుజామునే దైవతారాధనలో కూర్చున్నావు అంటే నీకు అన్నీ కూడా శుభమే జరుగుతాయి బిడ్డ. మరి ఇంకొకటి ఏంటి అంటే, మనం శుభ్రంగా ఇల్లు ఊడ్చుకుని ఏదైతే మనం ఆ యొక్క దుమ్ము ధూళి ఎన్ని ఉంటాయో వాటన్నింటినీ కూడా ప్రతి గది కూడా శుభ్రంగా చేసుకోవాలి. దానివల్ల మన ఇంటిలో ఉండేటువంటి నెగిటివిటీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మరి మనకి పాజిటివిటీ అనేది, అలాగే మన అమ్మవారు మన ఇంటికి నడుచుకుంటూ వస్తారు. మరి నీ ఇల్లు శుభ్రంగా లేకపోతే అమ్మవారు ఏ విధంగా మనకు రాగలరు? మరి ఇది ఒక్కసారి ఆలోచించు బిడ్డ. మరి ఇది నువ్వు ఎంతవరకు పాటించాలి అంటే, అమ్మవారు మన ఇంటికి రావాలి అంటే, మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే శుభ్రంగా ఉంటేనే కదా, అబ్బా వీళ్ళ ఎంత శుభ్రంగా ఉందని చెప్పేసి అనుకుంటాం. ఆ విధంగానే మన అమ్మవారు కూడా ఎవరింటికి వెళ్ళాలి ఏంటి అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. మరి అలా వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైతే అమ్మని ధూపదీప నైవేద్యాలతో మనం ప్రార్థిస్తున్నాం అనుకో, అమ్మవారిని ఆహ్వానిస్తున్నామంటే అప్పుడు ఖచ్చితంగా అమ్మవారు మన ఇంట వచ్చి తిష్ట వేస్తుంది. మరి నువ్వు ఎప్పుడైతే పొద్దున్నే లెగిసి ఇవన్నీ చేస్తావో అప్పుడే నువ్వు ఏది చేయగలుగుతావు కదా. కాబట్టి బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా ఉదయాన్నే లేచి తెల్లవారి వేకువజామునే లేచి నా కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకుని ఆ భగవంతుని కొద్దిసేపు ధ్యానించు. ఆ యొక్క ధ్యానంలో నీ యొక్క పాప రాశి ఏదైతే ఉందో ఆ పాప రాశి అంతా కూడా ఆ యొక్క భగవంతుడు తీసివేస్తాడు. మరి ఇలాగే కాకుండా నువ్వు ఇంకా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటావు. ఎంగిలి తిన్న పళ్ళెం ఏదైతే ఉందో దాన్ని కడిగేసి బోర్లించాలి యాక్చువల్గా అయితేనే. కానీ మనం అలా చెయ్యరు మన వాళ్ళు. మనం ఏంటి అంటే, తిన్న కంచాలు కూడా ఎప్పటికప్పుడు తోమేసుకుని శుభ్రం చేసుకుంటేనే కదా మరి ఆ శుభ్రత అనేది మనకి ఏర్పడుతుంది. మరి శుభ్రత ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి తాండవిస్తుంది. మరి ఎప్పుడైతే అశుభ్రత ఉందో మన ఇంటి దరికి కూడా చేరదు. మరి అలాంటప్పుడు మనకు డబ్బు ఎలా కలుగుతుంది? కాబట్టి ఒక్క నిమిషం ఆలోచించుకుని నీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుని జాగ్రత్తగా పెట్టుకుని నువ్వు ఉదయాన్నే లేచి శుభ్రంగా నీ తల వంటు స్నానం పోసి నీ యొక్క అశుచినంతా కూడా తొలగించుకుని నువ్వు దివ్య దర్శనంలో కూర్చున్నావంటే నీకు ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఆర్జించడానికి ఈ యొక్క అవకాశం అయితే దొరుకుతూ ఉంటుంది. మరి ఇదే కాకుండా ఇంకా మనం చీపురు తన్నుతూ ఉంటాము, అలాగే ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటాము. ఆ తప్పుల వల్ల ఎలా ఉంటుంది అంటే, చీపురు సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ యొక్క లక్ష్మీదేవిని మనం అవమానిస్తున్నట్టు అవుతుంది. మరి ఆ విధంగా నువ్వు చేస్తున్నావంటే మరి అది లక్ష్మీదేవికి అవమానమే అని చెప్పేసి భావించాలి. మరి ఆ విధంగా నువ్వు ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని అవమానించేటట్టు చెయ్యవు కదా. కాబట్టి నువ్వు అప్పుడు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా నువ్వు ఏది ఎలా తయారు చేయగలుగుతున్నావు, నువ్వు ఏ విధంగా నువ్వు చెప్పగలుగుతున్నావో ఇవన్నీ కూడా నువ్వు వినాలి తల్లి, అర్థం చేసుకోవాలి. మరి అప్పుడే మనం ముందుకు వెళ్ళడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది. మరి ఒక్క నిమిషం ఆలోచించుకో బిడ్డ. నేను ఇంతలా చెప్తున్నానంటే అది ఎందుకు చెప్తున్నాను అనేది నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి. మరి నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు నా బిడ్డడివి, నేను నీ యొక్క తండ్రిని, నువ్వు
బిడ్డడి ప్రతి బాగోగులు కూడా తండ్రి ఏ విధంగా చూసుకుంటాడో నిన్ను ఆ విధంగా చూసుకుంటూ ఉంటాను. మరి నువ్వు ఏడుస్తున్నావు అంటే నాకు ఏడుపు వస్తుంది, నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందిస్తాను. కాబట్టి నీ యొక్క సంతోషమే నా సంతోషం. మరి నీ మనసుకు సంతోషం తొలగించేది, అలాగే ఖ్యాతిని కలిగించేది ఏదైనా సరే అది నేను చూస్తూ ఊరుకోను బిడ్డ. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా చెబుతున్నాను కదా, ఇది నువ్వు విని తీరాలి. ముఖ్యంగా ఇక్కడ ఏం చేయాలి అంటే పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు బిడ్డ. ఆ సమయంలో ఇల్లు వాకిలి చిమ్ముకోవాలి. ఎందుకంటే ఆలస్యంగా నీళ్లు చిమ్మితే మరి సూర్యుడు మహానం మనం నీళ్లు చల్లినట్లే అవుతుంది కదా. మరి అది ఎంత ఆగ్రహానికి గురి చేస్తుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అలాగే మనం పూజ చేసేటప్పుడు ఏ విధంగా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటామో ఇప్పుడు నేను చెప్తాను తల్లి. నువ్వు పూజ చేసేటప్పుడు చాలా భక్తిగా చేస్తూ ఉంటాము, కానీ ఏదో ఒక చిన్న తప్పిదం వల్ల ఆ యొక్క పూజ అనేది పరిపూర్ణమైతే కాదు. మరి చాలామంది పాపాలు చేస్తూనే ఒక పూజ చేస్తే దేవుడు మనల్ని కరుణించేస్తాడన్న ఉద్దేశంతో అన్న ధోరణితో ఉంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా సరే అది చెల్లుబాటు అవుతుందని అహంకారంతో, వారికి డబ్బు ఉన్నదని చెప్పిన ఒక అహంకారంతో వారు ఎప్పుడూ విర్రవీగుతూ ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డ, ఎప్పటికైనా సరే సాయి మనతోనే ఉంటాడు. మరి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మనకి సాయి ఎప్పుడు కూడా ఆదుకుంటాడు. మరి అలాంటి అద్భుతమైనటువంటి సాయి మాటలు మనం విన్నామంటే మనకు ఖచ్చితంగా మనం ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతాం. మరి నువ్వు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి చట్ట వ్యతిరేకపరమైనటువంటి చర్యలను కూడా నువ్వు చేయకూడదు. అలాగే నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా, అలాగే అపురూపంగా వెళుతూ ఉండాలి. అది చూసి చాలామంది నేను కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక రోల్ మోడల్ కింద నేను తీసుకుని నేను ఒక సమాజంలో ఎదగడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి నువ్వు నీ యొక్క తినేటప్పుడు మనం ఏదేదో అసందర్భ ప్రేలాపనలు ఇవన్నీ కూడా వాగుతూ ఉంటాం. అలాగే చెడు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి వాటి వల్ల మనం భుజించేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆహారంలో కల్తీ అయ్యి మనకి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ అంతా కూడా ఇలా అన్నీ షార్ట్కట్లో ఆలోచిస్తూ ఏదో వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మన శాస్త్రాన్ని, అలాగే మన ధర్మాన్ని కూడా ఎవ్వరూ కూడా పాటించడం లేదు. ఇది అత్యంత పెద్ద హేయమైనటువంటి తప్పుగా భావించాలి. మరి ఎప్పుడైనా సరే మన శాస్త్రాలను మనం గౌరవించామంటే అవి మనల్ని కూడా కాపాడుతాయి. ఈ విధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క పట్టుదలను కోల్పోకుండా మీ యొక్క ఏదైతే సహజ శక్తి ఉందో సహజ శక్తిని కూడా కోల్పోకుండా ఆ దైవ భక్తిని దాని యందు నిలిపితే ఖచ్చితంగా దైవం కరుణిస్తుంది. కాబట్టి అలాగే మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ఆ విధంగా మీరు ఎప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క దైవ సన్నిధిలో కలిగినటువంటి ఒక ఆరాధనతో మీరు ఎప్పుడు ఉన్నారు అంటే మీకు అన్నీ కూడా విజయాలు సాధిస్తాయి. మీరు ఎప్పుడైతే ఇది కోల్పోయారో దీనివల్ల మీరు చాలా సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక కారణమనే చెప్పాలి. అలాగే మనం ఏదైనా సరే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క దేవుని స్మరిస్తూ వెళ్ళామంటే మనకి ఎలాంటి అపాయాలు కానీ ఏమీ కూడా మనకు కలగవు. ఆ దేవుడు మనల్ని వెన్నంటే ఉండి మనల్ని రక్షించుకుంటూ ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆ యొక్క దేవుని స్మరించి ఏదో నీకు ఇష్టం వచ్చిన దేవుడిని నువ్వు తలుచుకుని వెళ్ళావంటే ఆ యొక్క దేవుడు నీకు సదా తోడుగా ఉండి నీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, అలాగే ఎటువంటి ప్రమాదాలు కలగకుండా నిన్ను సక్రమంగా ఇంటికి చేరుస్తాడు. మరి ఆ విధంగా చేసావంటే మరి నీకు కూడా ఆ యొక్క దేవుని కృపా కటాక్షాలు అనేవి నీకు తప్పకుండా దొరుకుతాయి. నువ్వు ఇంకా ఏం తప్పులు చేస్తున్నావు అంటే మరి నువ్వు ఏదైనా సరే ఉదయమే నైట్ తిన్నటువంటి ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలన్నీ కూడా శుభ్రంగా ఆ రాత్రే మనం పూర్తిగా కడుక్కుని తీసుకోవాలి. లేదు అంటే మనం తిన్న వాటిని మరుసటి రోజు ఉదయం వరకు అలా ఉంచేసామంటే అది కూడా మనకి చాలా
నెగిటివిటీ అనేది మనకి బాగా స్ప్రెడ్ అయ్యి ఆ యొక్క అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడక పారిపోయి బయటికి వెళ్ళిపోతారు. మరి ఆ విధంగా చేయడం వల్ల మన గోతిని మనమే తవ్వుకున్నట్టు అవుతుంది కదా. మరి ఇవన్నీ కూడా ఏవైతే చెప్పామో ఇవన్నీ కూడా మనం ఏదైతే చెయ్యొద్దు అనుకుంటున్నామో అది చేయడం వల్ల వచ్చినటువంటి పాపాలు. కాబట్టి వీటన్నిటికి కూడా మనం దూరంగా ఉండి మనం నిజాయితీగా, నిర్భయంగా మనం ఎటువంటి సమస్య వచ్చినా సరే మనం పోరాడుతూ మనం ముందుకు వెళ్ళిపోతే ఆ దైవమే మనకి తల వంచుతాడు. మరి కాబట్టి మనం పూజ చేయాల్సిన అవసరం అయితే లేదు. గంటల గంటల పూజ చేసేస్తే మనకు దేవుడు ఏదో వరం ఇచ్చేస్తాడు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అది కూడా తప్పు. గంటలు గంటలు మనం ఇంట్లో కూర్చుని పూజలు చేసేస్తే మనం మళ్ళీ తర్వాత మనం మాట్లాడే మాట ఏంటి అంటే మరి అది అసభ్యకరమైన మాటలు మాట్లాడవచ్చు. లేదు అంటే మనకి ఏదో ఒక రజోగుణ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడినా వాటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు లేకుండా పోను అవి ఎదుటి వారిని బాధిస్తాయి. మరి ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మనం బేరీజు వేసుకుని వీటన్నింటినీ అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి. అలాగే మరి ఈ ఛానల్ ఏదైతే ఉందో ఛానల్ కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపటి వీడియోలో మరలా మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.